నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా బైబిల్ నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం చదివి తెలుసుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం మహోన్నతుడు మెచ్చే మనుషులు, వారి మనస్తత్వాలు. తండ్రి అయిన దేవుడు మనుష్యులను తన పిల్లలుగా జన్మనిచ్చి తన పోలికలో తన వారుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ మనుషులు అలాగూ లేకపోవటం దేవునికి బాధను మిగిల్చింది. అందరూ అలా కాకపోయినా తన పిల్లలైన వారు, తన మనస్సును ఎరిగిన వారు ఖచ్చితంగా ఆయన కొరకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి బ్రతికారు. వారిని బట్టి ఆయన ఎంతగానో సంతోషించాడు అని కూడా మనకు తెలుసు. అయితే మనుషులు బాహ్యంగా ఎలా ఉన్నా వారి అంతరంగం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన. దేవుడు అంతరంగాలను చూసేవాడు అని మనకు తెలుసు. నరుని పైవేషాన్ని ఆయన లక్ష్య పెట్టనివాడు అని కూడా మనకు తెలుసు. సర్వసాధారణంగా మనుషులు పైవేషాలను చూచి అందానికో, ఆస్తికో, పదవికో ఇష్టలుగా మారి మనుషులను అభిమానించటం, ప్రేమించటం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనుషులను బాహ్య సంబంధమైన లేదా పైరూపాన్ని చూపే విధానాన్ని ఆయన మెచ్చడు. కానీ ప్రతి మనిషి అంతరంగాన్ని ఆయన చదువుతాడు. అంతరంగాన్ని బట్టే ఆయనకి ఇష్టలుగా జీవించాలి అని కోరుకుంటాడు. అది ప్రారంభ తరంలోనే కయీను, హేబెలు ఇచ్చిన అర్పణలో మనం గమనించాం ఆ విషయాన్ని. వారు తెచ్చిన అర్పణ కన్నా వారి మనస్సును గ్రహించాడు అని మనకు తెలుసు. కయీనును వాని అర్పణను లక్ష్యపెట్టెను, హేబెలును వాని అర్పణను లక్ష్యపెట్టాడు. అంటే ఆయన ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇచ్చేది మొదట వాళ్ళ మనస్సులకు, వాళ్ళ అంతరంగాలకు అని అర్థం. కనుక అంతరంగం శుద్ధి లేకపోతే, అంతరంగం ఆయనకి నచ్చకపోతే మనిషి చేసేది ఏదైనా దేవుడు స్వీకరించడు, అర్పణ తీసుకోడు అనేది ప్రారంభంలోనే పాఠంగా మనకు నేర్పించాడు. సో దీన్ని బట్టి దేవునికి ఇష్టలుగా, లేదంటే దేవునికి నచ్చేవారుగా మన క్రియలలో మనం కనిపించాలి అని మనం కోరుకుంటాం. ఆయన కొరకు క్రియలు చేయటం కూడా చాలా గొప్పదిగా మనం భావిస్తాం. కానీ నిజానికి క్రియల మనసా? మొదట మనసు, తర్వాత క్రియలు. కొన్ని సందర్భాల్లో క్రియలను బట్టి నిర్ణయం తీసుకోవడం కూడా సమంజసమైనది కాదు. జాగ్రత్తగా వినండి. క్రియలను బట్టి కూడా నిర్ణయాలు తీసుకోవటం అనేది సరి అయిన పద్ధతి కాదు దేవుని విషయంలో. ఎందుకంటే మనుషుల కొరకు క్రియలు నటించి చేయొచ్చు, మనుషులు మెచ్చాలని, మనుషులు చూడాలని ప్రవర్తించవచ్చు. కనుక క్రియలు యథార్థమైనవని మనం ఎలా అనుకోగలం చెప్పండి? ఒక మనిషి భక్తిపరుడుగా కనబడతాడు, ఒక ఆమె భక్తిపరురాలుగా క్రియలలో నటిస్తుంది. కనుక నటన ఎంతవరకు సమంజసమైనది? మనుష్యులు వాళ్ళ భక్తికి లేదంటే వాళ్ళ క్రియలకు మోసపోవచ్చేమో, కానీ దేవుడు అలా కాదు. క్రియ చేసే ప్రతి మనిషిని యొక్క మనస్తత్వాన్ని, అంతరంగాన్ని చూసేవాడు. అంతరంగం ఎలా ఉందో పరిశీలన చేసి తెలుసుకునేవాడు. కనుక దేవునికి ప్రాముఖ్యమైనది మనస్సు. దేవునికి ప్రాముఖ్యమైనది మనస్సు. అందుకే ఒక హెచ్చరిక మాట దేవుడు చేశాడు. చదువుదాం బైబిల్లో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో తొలగిపోకుండా
నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఏమంటున్నాడు ఇక్కడ? నీ హృదయములో నుండి తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్త, జాగ్రత్త కాదండి, బహు జాగ్రత్త అంటున్నాడు. దేనిని బహు జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు? మనస్సు. మనుషులు అంటుంటారు వివిధములైన అభిప్రాయాలు మనస్సును గురించి వెళ్ళబుచ్చుతుంటారు. మనసు అంటే ఒక అద్దమని, పగిలిపోతే అది తిరిగి అతకదని, ఇలా పలు రకాలుగా మాట్లాడుతుంటారు. సరే, మానవ అభిప్రాయాలతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనిషి దేవుడంతటి జ్ఞాని కాడు. మనిషి బైబిలులో వ్రాయబడిన జ్ఞానం కంటే ఎక్కువ తెలుసుకున్నవాడు కాడు. ఎందుకంటే ఈ స్వయంగా దేవుడే చెబుతున్న విషయాలు కనుక దేవునికి తెలిసినంతగా, మనుషుల మనస్తత్వాలు ఎరిగినంతగా ఈ మానవ సమాజం మనస్సును గురించి చెప్పే మాటలు నిజమైనవి కావు. అందుకు దేవుడు ఏమంటున్నాడు? నీవు జాగ్రత్త పడుము. ముందే అలర్ట్ చెప్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు, అవి నీ జీవితకాలం అంతా నీ హృదయములో తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఎందుకు మనస్సును కాపాడుకోవాలి? మనసు అంత ప్రాముఖ్యమైనదా? అవును. దేవుడు అన్నిటికంటే ప్రధానంగా చూసేది మనిషి యొక్క మనస్సును. సర్వసాధారణంగా అందరూ అది ఎవరికి కనబడదు గనుక, అది ఎవరికి తెలియదు గనుక, నా మనసు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదండి, దేవునికి తెలుసు అనే ఒక వంక చెప్పి తప్పించుకుంటుంటారు. ఎలా? నా మనసు దేవునికి తెలుసండి అని. ఎస్, దేవుడికి తెలుసు. మనుషుల మనస్సులు, మనస్తత్వాలు దేవుడికి తెలుసు. మనుషులు ఎవరో, ఆ మనుషుల యొక్క మనస్సులేంటో ఆయనకు బాగా తెలుసు. కనుక ఆయన మనుషులను ఇష్టపడేది లేదా వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇచ్చేది కయ్యను హేబెల్లా. వాళ్ళు తెచ్చిన వాటిని బట్టి కాకుండా వాళ్ళ మనస్సును బట్టి దేవుడు ఇస్తాడు అన్నది బైబిల్ చెప్తున్న నిజం. కనుక మనసు అన్నిటికంటే అంత ప్రధానమైనది. ఎందుకంటే చెడిపోవడానికి అదే కారణం, ఘోరమైన వ్యాధులతో నిండడానికి అదే కారణం, భయంకరమైన రోగాలతో ఉండడానికి అదే కారణం. వ్యాధులు అన్నాడు, మనుషుల మనస్సు ఎలాంటిదట? అది ఘోరమైన వ్యాధి అన్నాడు. దాని మనుష్యుల్లో ఎవడు గ్రహించకపోయినా దేవుడు మాత్రం బాగా దాన్ని గ్రహిస్తున్నాడు. కనుక నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. అంటే మనసుకు దేవుడు ఎంత ప్రాతినిధ్యాన్ని ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దాని విషయమై కేర్ తీసుకోవటం, దాని విషయమై శ్రద్ధ తీసుకోవటం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు కొన్ని హెచ్చరిక మాటలు చేస్తున్నాడు. అదేంటో చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడును శ్రేష్ఠుడు. ఒక పట్టణాన్ని పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. దేవుడు ఎలా కంపేర్ చేస్తున్నాడు? కండలున్నాయి గనుక, మనుషులను వీరోచితంగా పోరాడి గెలిచాడు గనుక వీడు గొప్పవాడు అంటున్నాడా? లేదండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు ఎలాగైతే గొప్పవాడో, అంటే ఆవేశపూరితుడై, చాలామందికి ఆవేశం ఎక్కువగా ఉంటుంటుంది, అలాంటి ఆవేశపరులుగా కాకుండా దీర్ఘశాంతము గలవాడు. ఎందుకంటే దేవుడు అలాంటి మనస్సు గలవాడే. ఏమంటే దేవుడే మనుషుల్లాగా ఆవేశపరుడైతే ఈ పాటికి ప్రపంచం ఇలా పచ్చగా ఉండేది కాదేమోనండి. ప్రతి చిన్నదానికి మనిషిలా దేవుడు ఒకవేళ అఫెండ్ అయి, బాధపడి, కోపపడి ఉంటే ఈరోజు దేవుడిని కాదన్న వాళ్ళు, బైబిల్ని వ్యతిరేకించిన వాళ్ళు, ఆయన గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళు సమాజంలో బ్రతికుండేవాళ్ళు కారేమో. కనుక ఇంకా లోకంలో ఇలాంటి వారందరినీ దేవుడు భరించగలుగుతున్నాడు అంటే ఆయన దీర్ఘశాంతము గలవాడు అని రాయబడింది. అది మన తండ్రి లక్షణం. అంటే తండ్రికి ఎలాంటి లక్షణం ఉందని బైబిల్ చెప్తుంది? దీర్ఘశాంతం. కనుక ఆయన చాలా శ్రేష్ఠుడు. ఇక పట్టణము పట్టుకునే వారికంటే, ఒక పట్టణాన్ని పట్టుకోవడం అంటే చిన్న విషయమా? ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే చిన్న విషయమా? ఎంత బలగం ఉంటే కానీ ఒక పట్టణాన్ని స్వాధీనపరుచుకోగలడు చెప్పండి. అలాంటి అంత బలము ఉన్నవానికంటే మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. ఇదేంటి?
ఒక పట్టణం అంటే జనం, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ బలాలు, వాటన్నిటిని అధిగమించి కంట్రోల్ చేయటం గొప్పదా, మనస్సును కంట్రోల్ చేయటం గొప్పదా? ఒక పట్టణాన్ని కంట్రోల్ చేయడం కన్నా ఒక మనిషి మనస్సును కంట్రోల్ చేయడమే గొప్ప అంటున్నాడు చూడండి. అంటే దేవుడిచ్చే ప్రాధాన్యత మనస్సుకు. ఎందుకంటే అంత తొందరగా సులువుగా కంట్రోల్ అయ్యేది కాదు. అందరూ అంత సులువుగా మనస్సును స్వాధీనపరుచుకున్నవారు కారు. మనస్సు స్వాధీనం అంటారు. ఇక రెండో మాట అదే సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. ఏమండి, ఒక పెద్ద ప్రాకారం లేకుండా ఉన్నదనుకోండి, ఒక బౌండరీ ఉంటేనే కదండి ఏ జంతువులు, శత్రువులు ఒక పురంలోనికి రాలేరు, ఒక కోటలోనికి రాలేరు, ఒక ఊరిలోనికి రాలేరు. అందరికీ ఓపెన్గా ఉంటే వెంటనే ఏమవుతుంది? అది పాడైపోతుంది. ఎవరు పడితే వాళ్ళు చొరబడతారు, అందులో శత్రువులు రావచ్చు, వెంటనే అది పతనం ప్రారంభం అవుతుంది. అంటే శత్రువుల ఎంట్రీ వలన పతనం జరుగుతుంది. కనుక దానికంటే మనస్సును అణుచుకొనలేనివాడు అంటే అది ఎవరితో సమానంగా పోలుస్తున్నాడు? ఒక మనస్సును ఎవరైతే స్వాధీనం చేసుకోలేరో అలాంటి వాళ్ళే పట్టణాన్ని ప్రాకారము లేక పాడైపోయిన ఒక పురము లాంటి వాళ్ళు, మనస్సును స్వాధీనపరుచుకొనలేని వాళ్ళు అని చెప్తున్నాడు చూడండి దేవుడు. అంటే దీన్ని బట్టి దేవుడు మనస్సుకిచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పది, ఎంత గొప్పది. కనుక దేవుడు మనుష్యులను వాళ్ళ మనస్తత్వాలను బట్టి మెచ్చేవాడు, క్రియలను బట్టి కాదు. క్రియలు చేస్తున్నారు కనుక ఏమండి ఈమె చాలా ఉత్తమమైన క్రియల్లో ఉంది కాబట్టి దేవుడు మెచ్చుతున్నాడు ఏమండి? అది మనం ఎలా చెప్పగలం? దేవుడి కంటే ఒక లెక్క ఉంది, దేవుని కంటే ఒక కొలమానం ఉంది. మనుష్యులను ఎలా లెక్కించాలి, మనుష్యులను ఎలా ఎన్నిక చేయాలి అనేది దేవుడు కొలతలు వేరు, మనుషుల కొలతలు వేరు. దావీదుని ఎంపిక చేసినప్పుడు మనకు తెలుసు. ఏమండి, యెషయాకున్న పిల్లలందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు వస్తుంటే వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు అన్నారు. చూస్తే దావీదు చిన్నవాడుగా ఉన్నాడు, సుందరుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని వస్తే ఇదిగో ఇతనే నేను ఏర్పాటు చేసుకున్నవాడు, అభిషేకించు అన్నాడు. ఏంటి ప్రభువా ఈయన అభిషేకించడం? అవునయ్యా, నా ఎంపిక వేరు. మనుష్యులు ఎంచుకున్నట్లుగా పై రూపాన్ని చూచి ఎంపిక చేసేవాడిని కాదు నేను. నాకు దావీదు ఎందుకు నచ్చాడంటే కండలు తిరిగినవాడని కాదు. నాకు ఆయన ఎందుకు ఇష్టపడ్డాడు అంటే ఆయన చేసిన క్రియలను బట్టి కాదు. సింహాన్ని చంపాడనో ఎందునో ఏదో సాధించాడని కాదు, గొర్రెలు మేపుతున్నాడని కాదు. నాకు నచ్చినది దావీదు మనస్సు, నా ఇష్టుడు, నా ఇష్టానుసారుడు అని ఆయన గురించి చెబుతున్నాడు. అంటే దేవునికి నచ్చింది దావీదు యొక్క మనస్సు. కనుక అతడు ఎత్తుగా ఉన్నాడా, అతడు కురసగా ఉన్నాడా, అతడు బలాఢ్యుడుగా ఉన్నాడా, బలహీనుడుగా ఉన్నాడా, పసివాడుగా ఉన్నాడా, ఇది ఆయన ఎంపిక చేయడు. కనుక దేవుని ఎంపిక అనేసరికి, దేవుని ఇష్టం అనేసరికి మనుషులు వాళ్ళ మనస్తత్వాలను బట్టే దేవుడు ఎంపిక చేస్తాడు. వీళ్ళు తెల్లగా ఉన్నారని దేవుడు ఎంపిక చేయడు, వీళ్ళు నల్లగా ఉన్నారని ఎంపిక చేయడు. వీళ్ళు ఐశ్వర్యం గలవారని, ఐశ్వర్యం లేనివారని, పదవి గలవారని, పదవి లేనివారని, ప్రజలలో ఏమండి ప్రాధాన్యత ఉన్నవారని. ఈరోజు సోషల్ మీడియాలో ఎవరిని తెర మీదకి తెస్తారు అంటే ఫాలోయింగ్ ఉన్నవాళ్ళని, అంతే కదండి. ఎవరినైతే మనుషులు ఎక్కువగా ఫాలో అవుతారో వారు సోషల్ మీడియాలో స్టార్స్ అనిపించుకుంటారు. అంటే ఎక్కువగా ప్రజల ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని బట్ట ఈరోజు సెలబ్రిటీలుగా మారుతున్న వాళ్ళు కూడా ప్రజల మధ్య ఫాలోయింగ్ వచ్చిన వాళ్ళని సెలబ్రిటీలుగా చూపిస్తున్నారు. అందులో స్పోర్ట్స్ రంగంలో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, ఏ ఇతర రంగాల్లోనైనా కావచ్చు. కానీ దేవుడు ఎంపిక మాత్రం అలాంటిది కాదు. మీరు మనుషుల మధ్య ఫేమస్ అయ్యారు కాబట్టి, మనుషుల మధ్య ప్రాముఖ్యత సంపాదించుకున్నారు కాబట్టి నేను ఎంపిక చేసుకున్నాను అండాయన. దేవుని ఎంపిక మనుష్యులలా ఉండదు. సౌలుని ఎంపిక చేసుకున్నారు ఇశ్రాయేలీయులందరూ. ఎందుకు? ఆజానుబాహుడని, అందరికంటే ఎత్తు అయిన వాడని. కానీ గొలియాతుని చంపలేనివాడు, అసమర్థుడు, పిరికివాడు. ఈ మనస్సు ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు? ఇశ్రాయేలీయులకు తెలియదు.
మమ్మల్ని కాపాడే నాథుడు సౌలే అనుకున్నారు. కానీ రూపంలోని కండలు లేనివాడు, ఆకారములో ఆజానబాహుడు కానివాడు, కేవలం దేవుని వలన మనస్సు మెచ్చబడినవాడు దావీదు. చిన్నివాడు, గొలియాతును చంపాడు, దేవునికి ఇష్టడు కనుక దేవుని ఎంపిక అలాగే ఉంటుంది. మరి ఆయన ఎంపికలో మనం ఉన్నామా? మనం ఉండాలి అంటే మనుష్యులుగా మన క్రియలా? అయితే అంటే దేవుడు చూసేటట్లుగా, దేవుడు కనబడేటట్లుగా నేను అన్ని మంచి పనులు, ఉత్తమమైన పనులు చేసేస్తున్నాను, లేదా బైబిల్లో రాయబడినట్లుగా నేను మంచి మంచి కార్యక్రమాలు చేసేస్తాను కనుక దేవుడు నన్ను ఎంపిక చేస్తాడా, దేవుడు నన్ను మెచ్చుకుంటాడా అని అంటే, అయితే మీరు ఈ మాట ఖచ్చితంగా చదవాలి. చాలా ఇంపార్టెంట్. ఏంటా మాట? 2 దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం అమజ్యా గురించి చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమండి, 2 దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. వెరీ గుడ్, మంచి సర్టిఫికెటే ఉంది. యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడటండి అమజ్యా? యథార్థం, చాలా మంచివాడు, యథార్థముగా ప్రవర్తించను. కానీ ఇక్కడ చూడండి, మరలా చిన్న మెలికి పెడుతున్నాడు. నువ్వు నా దృష్టికి ప్రవర్తన విషయంలో, ప్రవర్తన అంటే క్రియలే కదండి. నీ పనులన్నీ బాగున్నాయ్యా, నీ ప్రవర్తన కూడా బాగుందయ్యా. ప్రవర్తన అంటే ఏంటి? ఎదుట మనిషి దగ్గర మనం చూసేది అదే కదా. ప్రవర్తన ఎలా ఉంది, ఈమె ప్రవర్తన ఎలా ఉంది, ఈయన ప్రవర్తన ఎలా ఉంది. ప్రవర్తనను నమ్మి మోసపోయేవాళ్ళు చాలామంది ఉంటారు, ప్రవర్తన చూచి మోసపోయేవాళ్ళు చాలామంది ఉంటారు, ప్రవర్తనను చూచి బుట్టలో పడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ రోజు పెళ్లి చేసుకునేటప్పుడు చాలా తలదించుకుని ఉందండి, కానీ తర్వాత నన్ను తిరుగుబాటు చేస్తుందని ఆ రోజు నేను గ్రహించలేకపోయాను. ఆ రోజు నేను పెళ్లి చూపుల్లో చూసేటప్పుడు అందగాడుగా, మంచివాడుగా నాకు కనబడ్డాడు, కానీ వీడిలో ఇంత రాక్షసుడు ఉన్నాడని నేను గ్రహించలేకపోయాను అని చెప్పుకునే మనుషులు ఎందరో మనకు తెలుసు. అంటే వాళ్ళందరూ ఎంపిక దేని బట్టి జరిగింది? వాళ్ళ మనస్సులను బట్టి కాదు సుమా. దేని బట్టి? ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్. వాళ్ళ యొక్క బాహ్య అలంకరణ కావచ్చు, రూపం కావచ్చు, దేహదారుఢ్యం కావచ్చు, అందచందాలు కావచ్చు. అంటే వాళ్ళ ఎంపిక కన్నులకు కనిపించే దాన్ని బట్టి, లేదంటే ఆ రోజు శుతిమెత్తగా మాట్లాడమని, తలదించుకోకుండా, ఎత్తుకోకుండా సమాధానం ఇవ్వటం కానివ్వండి. ఎప్పుడు తలదించుకుని మాట్లాడతారా? కనీసం నువ్వు 10 ప్రశ్నలు వేసినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సిగ్గుతో తలదించుకున్నారు. కాబట్టి ఎప్పుడు పెళ్ళైన తర్వాత కూడా ఇదే సిగ్గుతో ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? సిగ్గుతో కాదు, బజారుకు లాగుతారు నిన్ను. అది ఆ రోజు నీకు తెలీదు. తర్వాత వాళ్ళు బజారుకు లాగినప్పుడు నీకు తెలుసు, ఆహా ఇలాంటి వాళ్ళ వీళ్ళు మనస్సు, అయ్యో ఆ రోజు తెలుసుంటే బాగున్నే అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కనుక మనుష్యులుగా మనకి ఎంపిక రాదు గనుక మనుష్యులను తప్పుడు లెక్కలు కట్టి మంచివాళ్ళుగా నటించే వాళ్ళ క్రియలను బట్టి నమ్మి మోసపోతాం. కానీ దేవుడు అలాంటివాడు కాడు. చాలామంది మనుష్యులను బట్టి, వాళ్ళ వంశాలను బట్టి వీళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు. ఏంటి ఏమంటే మంచి వంశం అండి వీళ్ళది, వీళ్ళ కుటుంబం చాలా మంచి పేరున్న కుటుంబం అండి. ఏం పేరున్న కుటుంబం అయితే వాళ్ళ గుణం మంచిదని ఎక్కడ ఉండాలి? వాళ్ళ మనస్తత్వం గొప్పదై ఉండాలి. మరి మనస్సు నీకు ఎలా తెలుస్తుంది? మీరు వాళ్ళతో జరిగే ఇంటరాక్షన్ అంటారు. అంటే వాళ్ళతో మీరు కలిసి గడిపే కాలం కావచ్చు, మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు గమనించే ప్రవర్తన కావచ్చు, మీరు లేనప్పుడు, ఎవరు చూడలేనప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకునే విధానాన్ని బట్టి కావచ్చు. అప్పుడే కదా వాళ్ళ మనసు అర్థమవుతుంది. ఒక వ్యక్తి మనస్తత్వం ఎప్పుడు తెలుస్తుంది? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అవసరతల్లో ఉన్నప్పుడు. వాళ్ళ రియాక్షన్, అబ్బా కష్టం కలిగిన కానీ ఎంత చక్కగా స్పందించారండి, ఇబ్బంది కలగగానే ఎంత చక్కగా ఆదరించారండి. అంటే మాటలు చెప్పడం వేరు, క్రియలలో ఉండటం వేరు. చాలా వ్యత్యాసం ఉంది వీటికి. కనుక మనుష్యుల ఎంపిక ఎప్పుడు కూడా తప్పుగా మారొచ్చు, వాళ్ళ ఎంపికల్లో పొరపాట్లు జరగవచ్చు. కానీ దేవుడి ఎంపిక ఖచ్చితంగా, కన్ఫర్మ్గా వాళ్ళ మనస్సును బట్టే జరుగుతుంది అనడానికి ఈ మాట. ఏంటది? చదువుదాం. 2 దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. అమజ్యా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. అదేంటండి? యథార్థంగా ప్రవర్తించాడు అంటున్నాడు, పూర్ణ మనసుతో ప్రవర్తించలేదు అంటున్నాడు. ఏంటి? ఎంతకీ ఇతను మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన? దేవుడికి కావలసింది పూర్ణమైన నీ మనస్సుతో కూడిన ప్రవర్తన.
దేవుడు కొడతాడనో దేవుడు శిక్షిస్తాడనో భయపడి నటించటం చేయటం వేరు. నిజముగా దేవుని మీద ఇష్టంతో ప్రేమతో బ్రతికి చూపించటం వేరు. వీటన్నిటికీ చాలా తేడా ఉంది. అందుకే ఏమంటున్నాడు? పూర్ణ హృదయముతో, అంటే మనస్సు, నీ మనస్సుతో ఆయనను అనుసరింపలేదు. నువ్వు దేవుడు వెంబడించటం నీ మనస్సుతో వెంబడించలేదయ్యా. నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉందంటున్నాడండి? యథార్థంగా ఉందా? ఓకే, నీ ప్రవర్తన యథార్థంగా ఉందా, కానీ నీ మనస్సు ఉందే, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ హృదయం, అందులో తేడా. ఏదో మీకు అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి, అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు మంచోళ్ళు అనే లెక్క కాదు. వాళ్ళ మనస్సు ఎలాంటిది అనేది లెక్క. కొన్నిసార్లు కొంతమంది మనస్తత్వం బయటపడిన తర్వాత మనం భయపడిపోతుంటాం. ఏంటి వీళ్ళలో ఇంత క్రూరమైన మనస్సు ఉందా, నేను గెస్ట్ చేయలేదు వీళ్ళు ఇంత క్రూరులని, ఇంత దారుణమైన మనుషులని, ఇంత భయంకరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళని ఆశ్చర్యపోతూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయనకు కావలసింది నీ ప్రవర్తన కాదు. ఓకే, సెకండరీ. నీ ప్రవర్తన ఓకే, నీ క్రియలు నటిస్తావేమో, యథార్థంగా కనబడుతున్నట్లుగా ఉంటావేమో, కానీ నీ మనస్సు పూర్ణమైనది కాదు. అంటే సంపూర్ణం కాలేదు అని అర్థం. ఎక్కడో వెలితి, నీ హృదయంలో ఎక్కడో ఏదో వెలితి చేశావు. అందుకే కానీ అంటున్నాడు, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించేది కానీ పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. నువ్వు పూర్ణంగా చేయలేదు, నీ మనసులో పూర్ణంగా ఆయన కూర్చోలేదు. కనుక చాలామంది దేవుడు మనుష్యులను ఎలాగ ఆయన లెక్కగట్టాడు అన్నది చూద్దాం. కొంతమంది మంచి వాళ్ళని ఎలా లెక్కగట్టాడు, చెడ్డవాళ్ళని ఎలా లెక్కగట్టాడు. మనుష్యులు వాళ్ళ మనస్తత్వాలు కదా. దేవుడు మెచ్చేది మనుష్యులను ఎలా చూచి కాదు, వారి మనస్తత్వాలను బట్టి. మరి మనస్తత్వాలు ఎలా వస్తాయి? గత పాఠంలో మనం చెప్పుకున్న బుద్ధులు, వంశపారంపర్యంగా వచ్చే బుద్ధులు, సంక్రమించే బుద్ధులు. అలాగని ఆ బుద్ధులు వంశపారంపర్యంగా వచ్చినా దాన్ని సరిచేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వాక్యంతో. నీ తాత తండ్రులు చెడ్డవాళ్ళు కావచ్చు, నువ్వు మంచివాడుగా బ్రతకగలిగే అవకాశం వాక్యం ద్వారా దేవుడు నీకు ఇచ్చాడు. నీ మనస్సు మారిపోతుంది, నీ మనస్తత్వం మారిపోతుంది. అలా మారగలవా? అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మెచ్చే మనస్తత్వాలు ఏంటో మనుషుల్లో, అంటే పూర్వీకుల్లో, మన పితరులలో బైబిల్లో రాయబడిన వారిలో ఎలాంటి వారు ఉన్నారో ఒకసారి మనం బైబిల్ని తెరిచి చూద్దాం. సంఖ్యాకాండం 14:24. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి. కాలేబు అంటే ఎవరు? లక్షల మంది ఐగుప్తు దేశంలో బానిసరకపు వ్యవస్థ నుండి విడుదల చేయబడి బయలుదేరితే అందులో ఇద్దరు ఎక్కడ చేరారండి? కనాను దేశం, దేవుడు చేసిన వాగ్దాత్త దేశంలో ప్రవేశించిన వారు యెహోషువ, కాలేబు. ఇక యెహోషువ నాయకుడు మోషే అనంతరం. కానీ రెండో వ్యక్తిగా ఎవరటండి? కాలేబు అంటున్నాడు. చూడండి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత. ఎస్, అతని మనస్సు చాలా మంచిది. అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదని ముందే చెప్పేశాడు. చూసారా? నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను ప్రవేశపెడతాను. నేను ఎక్కడికి ప్రవేశపెడతాను? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం. మోషేకు పాపం దక్కలేదండి. కాలేబుతో మోషే కూడా ఉన్నాడా? మోషే గారు కూడా కాలేబుతో ఉన్నారు. కానీ ఒక నాయకుడికి దక్కలేని ఆ ప్రవేశం. అప్పటికే మోషే బ్రతిమాలుకున్నాడు, ప్లీజ్ అయ్యా నేను లోపలికి వెళ్తానయ్యా. నో, ఇంకా మాట్లాడేది వెళ్ళిపో. చాలాసార్లు మీకు చెప్పాను ఆ రిఫరెన్స్లు కూడా. అంటే దేవుడు ఆయన్ని ఇష్టపడలేదు. నువ్వు మాట్లాడొద్దు, ఇంకా చాలు, ఆపేయి, ఇంకా మరలా వెళ్తాననే సంగతి నువ్వు నాకు చెప్పొద్దు. లక్షల మందిని నడిపించిన నాయకుడు పక్కన పెట్టేశాడు ప్రవేశం లేకుండా. కానీ నమ్మకమైన మనస్సుతో కలిగిన వ్యక్తి ఎవరున్నారండి? నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు అంటున్నాడు. చూడండి, మనిషి, అతని మనస్తత్వం దేవుడు చేస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఎంపిక చేస్తున్నాడు. కాలేబు ఒక మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన కారణము చేత. ఎందుకు వెళ్ళాడు? ఏమండి, లక్షల మందిలో కాలేబు ఒక్కడిగా నిలబడి కనాను దేశంలో ప్రవేశించడం అంటే ఎన్ని రోగాలు రావచ్చు, ఎన్ని ప్రమాదాలు జరగవచ్చు, ప్రాణం పోవచ్చు. కానీ దేవుడు నిలబెట్టి, కాలేబు నీకు అవకాశం ఉంది నాయన, నిన్ను తీసుకెళ్తున్నాను. ఎందుకు ప్రభువా? నీ మనస్సు నాకు నచ్చిందయ్యా. ఒక మనిషి కానీ మనస్తత్వం నేను మెచ్చాను.
అందుకు ఎవరికి ఎంట్రీ ఇవ్వకపోయినా నీకు మాత్రం ఎంట్రీ ఇస్తాను. ఒక కనాన దేశంలోనికైనా ఎంట్రీ, ఎస్, అది చరిత్ర కాబట్టి కనాన దేశంలోనికి ప్రవేశం అన్నాడు. మరి పరలోక ప్రవేశం ఆలోచించండి. పరలోకంలోనికి ప్రవేశించాలంటే మనలో వెళ్ళేవాళ్ళు ఎంతమంది? వెళ్ళాలి అంటే మీ మనస్సు దేవుని ఎదుట సరి అయినదిగా పెట్టుకోవాలి. క్రియలలో నటించటం కాదు, మాటలలో నటించటం కాదు. మాటలలో చాలామంది తేనె కారిపోతుంటుంది, ప్రేమ కారిపోతుంటుంది. నటనలో చాలామంది తమ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. దానికి మోసపోయేవాడు కాడు దేవుడు. కనుక మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుడు ఏం మెచ్చితే కనానులోకి ఆ రోజు కాలేబును ప్రవేశపెట్టాడో మనల్ని కూడా అక్కడికి వెళ్ళాలి అంటే మనలో ఏం బాగుండాలి? ఏమండి, ఏం బాగుండాలి? మనస్సు, మనస్సు, మనస్సు. యెహోషువ గ్రంథం 14:9 యెహోషువ గ్రంథం 14:9 ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక. ఇక రెండో వ్యక్తి కోసం చెప్తున్నాడు, యెహోషువ కోసం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టు భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. మోషేతో చెప్పించాడు, చెప్పు నా కొడుకు కోసం, యెహోషువ కోసం. ఎందుకంటే నిండు మనసు అయింది, మంచి మనసు. ఐ లైక్ హిమ్, ఆయన మనస్సు నాకు నచ్చింది. ఎవరి గురించి? యెహోషువ. నిండు మనసు అంటున్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 13:14 మొదటి సమూయేలు గ్రంథం 13:14 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని అంటున్నాడు చూడండి. చిత్తానుసారమైన మనసు అంటే నా ఇష్టంలో నా ఇష్ట ప్రకారంగా చేసేవాడు దావీదు కాబట్టి దావీదు నాకు ఇష్టమా? దావీదును ముందు ఎక్కడ మెచ్చుకున్నాడు? నా ఇష్ట ప్రకారం చేసేవాడని కాదు. అక్కడ ఇంకొక మాట అందుకే కలిపాడు చూడండి పాత నిబంధనలో. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన. చిత్తానుసారమైన మనస్సా అంటే ముందు చిత్తాన్ని అనుసరించేది ఏం కావాలి? మనసు. ఇప్పుడు మీ మనస్సులు, మన మనసులు ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు ఎంపిక చేయాలి అంటే నీ మనస్సు బాగోవాలి. నిజం. తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి కనుక యెహోవా తన జనుల మీద అధిపతిగా నియమించును. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 27 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 27 ఇక్కడ యోషియాతో చెబుతున్నాడు ఏమని? నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీ వినినప్పుడు నా సన్నిధిని నీకు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. ఇన్ని యోషియా చేశాడంటే కారణం అతని మనసు ఎలా ఉందట? చాలా మెత్తని మనసయ్యా. కొంతమంది అంటారు, అరే మరి అంత మెత్తగా ఉండకరా, ఈ కాలంలో మెత్తగా ఉండడం పని చేయదు. కానీ దేవుడికి ఏం కావాలి? మెత్తని మనస్సు, మంచి మనస్సు అని అర్థం. మెత్తని మనసు అంటే ప్రతి చిన్నదానికి కృంగిపోయి ప్రతి చిన్నదానికి బలహీనుడిగా కనబడే మనసు అని కాదు అక్కడ ఉద్దేశం. ఒక మంచి కోసం, దేవుని పనిని కోసం ఆయన ఏం చేస్తున్నాడట? నీ మనసు మెత్తనిదే ఈ స్థలమందు దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నువ్వు తగ్గించుకుని. ఎంత మంచోడు నువ్వు, నీలో గర్వం లేదు, అహంకారం లేదు, నువ్వు తగ్గించుకున్నావు నాయన. అందుకనే నువ్వు నాకు నచ్చావు, కన్నీరు విడిచావు గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. విషయం కోసం చెప్తున్నాడు ఆయన. ఏమండి? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7 నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7 దేవా యెహోవా ఏమంటారంటే ప్రవక్త, అబ్రహామును ఏర్పరుచుకుని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడువు నీవే కదా. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. అబ్రహాం కోసం ఏం చెప్తున్నాడు? ఎందుకు అబ్రహాంని పిలిచాడు? ఎంతమంది ఉంటుండగా? ఆ రోజు కల్దీ దేశంలో ఎవరు లేరా?
ఏమంటే ఆ రోజు ఊరనే ప్రాంతంలో ఇంకెవరూ లేరా? అబ్రహాముని ఎందుకు పిలిచాడు? దేవుడు అబ్రహాముని ఎందుకు పిలిచాడు? అతను పిలిచేటప్పటికి అతనిలో విశ్వాసం ఏమీ లేదు దేవుని మీద. అసలు దేవుడు ఎవరో తెలియదు ఆయనకి. అవునా కదా? అబ్రహామును దేవుడు పిలిచేటప్పటికి అతడు గొప్ప విశ్వాసాలకు తండ్రా? ఏమీ లేదు ఆయనలో. కానీ దేవుడు ఏం చూశాడు? మనిషిని, అతని మనస్తత్వాన్ని చూశాడు. ఏంట మనస్సు? అతడు నమ్మకమైన, 8వ వచనం, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఎంత చక్కగా చెప్తున్నాడండి. నేను అబ్రహామును చూసినప్పుడు అతని మనస్సు నాకు బాగా నచ్చింది, అందుకు నేను ఏర్పరచుకున్నాను, పిలిచాను. అతని మనస్సు మంచిది కనుక. కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, యెబూసీలు, గిర్గాషీలు అనే వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. ఎంతమందికి ఇవ్వవలసింది నేను అబ్రహాముని పిలిచి అతని సంతానానికి ఎందుకు ఇవ్వాలనుకున్నానో తెలుసా? అతని మనసు నచ్చిందయ్యా నాకు. అప్పుడప్పుడు నిజంగా ఇష్టపడాలి ఏమంటో తెలుసా? ఇదిగో నీ అందం లేకపోయినా నీ మనస్సు నచ్చి నేను పెళ్లి చేసుకున్నాను అంటారు. నీ మనస్సు నచ్చి నేను ప్రేమించాను అంటారు. ఎస్, నిజంగా అంతరంగాన్ని చూచి ఇష్టపడేవాళ్ళు, అంతరంగాన్ని చూచి ప్రేమించేవాళ్ళు, అంతరంగాన్ని చూచి కోరుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బయట రంగుకు, ఛందస్సు, ఏమంటారు దాన్ని, వాళ్ళ యొక్క రూపురేఖలకు ఇష్టపడి ప్రేమించేవాళ్ళు ఎక్కువ మంది, 99.999 అందరూ అలాంటి వాళ్ళే. మన తండ్రి అలాంటి కాదండి. మనుషులను వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఎంపిక చేసేవాడు. కనుక అబ్రహాము నమ్మకమైన వాడు అట. అబ్రహాం ఎవరటండి? నమ్మకమైన వాడు. ఏమండి వీళ్ళంతా కూడా ఎవరు? వీళ్ళంతా కూడా దేవుడు మనస్సు చూసి ఎంపిక చేసిన వాళ్ళు, మంచోళ్ళు. ఇక చెడ్డోళ్ళ కోసం చూద్దాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 11వ వచనం. అంటే మనస్సులను చూచి మంచి వాళ్ళని ఎలాగైతే గుర్తించాడో, మనస్సులను చూచి చెడ్డవాళ్ళని కూడా దేవుడు వేరు చేస్తున్నాడు. చూడండి, 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన, పూర్ణ మనస్సుతో అంటే ఈ లక్షల మందిలో దేవుడు ఏం చూశాడు? మళ్ళా చదవండి. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి ఐగుప్తు దేశము నుండి వచ్చిన మనుష్యులందరిలో లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు దేశంలో మోషే నాయకత్వంలో. పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప అంటున్నాడు. చూడండి, వారు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు. మరలా అక్కడ చెప్తున్నాడు, రెండోసారి స్ట్రెస్ చేసి చూడండి, ఒరే మీ మనసు బాలేదు, మీ మనసు నాకు నచ్చలేదు. నచ్చలేందుకు ఏం చేశాడు దేవుడు? వాళ్ళ మనసులు నచ్చలేందుకు ఏం చేశాడు చెప్పండి? అరణ్యములో వాళ్ళు శవాలను రాల్చేశాడు. కఠినంగా అన్నాడు కదా అన్నమాట. వారి శవములు అరణ్యములో రాలిపోయిను అంటాడు. ఎందుకు రాలిపోయి? మనసులు నచ్చలేదు, వాళ్ళ మనస్తత్వాలు నచ్చలేదు. అది ఎలా ప్రభా? మరి ఎంతమంది నిన్ను ప్రేమించేవాళ్ళు కదా, నిన్ను పూజించేవాళ్లే కదా, నిన్నే దేవుడిగా కొలిచేవాళ్ళు కదా, కొలిస్తే కొలవనీరా? వాళ్ళ మనస్సు నాకు నచ్చలేదు. నాకు కావలసింది సంఖ్యాబలం కాదు, నాకు కావలసింది నన్ను దేవుడిగా పూజించే కోట్ల మంది సంఖ్య కాదు. నన్నుగా ఇష్టపడి తమ మనస్సులో పూర్ణముగా మెచ్చుకునేవాళ్ళు నాకు కావాలి, పూర్ణముగా ప్రేమించే మనస్సులు కావాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుడు ఫిల్టర్ చేసేసి ఇద్దరినే పంపించాడు? కనాన దేశంలో 20 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఇద్దరా? ఎందుకు బయలుదేరారు? దేశాన్ని స్వతంత్రించుకోవడానికి. మరి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మనస్సు నచ్చలేదు కాబట్టి. ఎంతమంది మీ మనస్సులు నచ్చలేదా? వాళ్ళ మనస్సులు యథార్థమైనవిగా దేవుడు కనబడలేదు. అంటే ఈ ప్రయాణంలో వాళ్లే రాలిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణంలో మన మనస్తత్వాలు బాగోలేకపోతే మనం కూడా రాలిపోతాము. భయపడాలి మీరు. అంటే ఇప్పుడు మీరంతా దేన్ని బాగు చేసుకోవాలి? మన మనస్సులను బాగు చేసుకోవాలి. మన మనస్సులు దేవుని ఎదుట యథార్థమైనవిగా ఉంచుకోవాలి. లేదంటే పరలోక రాజ్య ప్రవేశం అరుదు, బహు కష్టం, వెళ్ళలేరు. వెళతామనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. నేను కాకపోతే ఎవరు వెళతాను? మత్తయి సువార్త 7:21-22 వచనంలో చెప్పినట్లుగా ఆయన నామాన్ని దెయ్యాలను వెళ్ళగొట్టాం, ఆయన నామాన్ని అద్భుతాలు చేసాం, మనం కాకపోతే ఎవరు వెళ్తాం? గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళందరూ కూడా ఇలాంటి
ఏమంటారు దాన్ని? ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. అంటే మా కాకపోతే ఎవరికి వస్తుంది పరలోకం, అలాంటి వాళ్ళు పోగొట్టుకుంటారు. చిన్నప్పుడు మన నీతిగా చదువుకున్నాం. ఏమని? కుందేలుకి తాబేలుకి పోటీ పెట్టారట. అవునా? కుందేలుకి తాబేలుకి పోటీ. కుందేలు ఎక్కడా, తాబేలు ఎక్కడా? కుందేలు ఏమనుకుందట? ఏమండి కథలో ఏమనుకుందట? ఇది ఎప్పుడు ఈ ముసలిది నడిచి వచ్చేది ఎప్పుడు, ఆ చెట్టు చుట్టూ తిరిగి మరలా ఇది గెలిచేది ఎప్పుడు దాని మొహం అని ముందుగా పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. జంపింగ్ వెళ్ళిపోయి అది ఎప్పుడుకో వస్తుందిలే, పడుకుందో కునికేద్దాం అని చెప్పి చక్కగా చెట్టు కింద పడుకుంది. ఈలోపు తాబేలు మెల్లుగా వచ్చింది, చుట్టేసింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది దానికి. తర్వాత లేచి చూసేసరికి తాబేలు కోసం అక్కడ జేజేలు కొడుతున్నారు అందరూ కూడా కదా. ఇందులో తాబేలు ఎవరు? మంచి మనస్సు కలిగిన వాళ్ళు, అహంకారం లేని వాళ్ళు. మామూలుగా మనలాట ఏమండి తాబేలుగా ఉన్న నాకు వడిగా పరిగెత్తే కుందేలతో పోటీ ఏంటండి అనుకోలేదు. తాబేలు ఏమనుకుంది? అందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? తాబేలు అయితే ఏంటి, నేను మెల్లిగా వెళ్ళినా సరే ముందు పోటీలో మొత్తం నిలబడతాను అనే కాన్ఫిడెన్స్ గొప్పది దాన్ని. అవునా కదా? మరి పరలోకానికి వెళ్ళి ఈ రేసులో మీకేమైనా కాన్ఫిడెన్స్ ఉందా? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్తారు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే వెళ్తారు సుమా. మనలో చాలామందికి ఓసీ ఎక్కువ, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని. వెళ్ళిపోతానులే నేను పర్లోకి, నేను ఎంత భక్తుడిని, నేను ఎంత భక్తురాలని తెలుసా మీకు? నేను వెళ్ళకపోతే గేట్లలో తెరిచేస్తాడు దేవుడు. కమాన్ మై సన్, మై క్వీన్, కమాన్. అక్కడికి వెళ్ళిన తర్వాత తాబేలు పరిస్థితి కాదు నీది, కుందేలు పరిస్థితి. ఏడ్చుకుంటూ వచ్చింది పాపం. ప్రభువా గేట్ తీవా, పోరా. ఎవరు నువ్వు? పందెంలో ఓడిపోయావు, పో. అలాగే అక్కడ బయలుదేరిన వాళ్ళందరిలో దేవుడు ఏం చూశాడు? ఓవర్ కాన్ఫిడెన్స్ చూశాడు. పద 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 వెళ్ళిపోదాం, కనాన్ వెళ్ళిపోదాం పద. మనసు సరిగ్గా ఉంచుకోలేంది, స్థిరంగా దేవుని పైన పెట్టుకోలేంది, అహంకారంతో నిండిపోయింది. ఎలా వెళ్తారు? అందుకే చెప్తున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం చూడండి ఈ మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి, ఉజ్జియా కోసం చెప్తున్నాడండి. ఉజ్జియా మనస్సును గర్వించి చెడిపోయెను. మనస్సును గర్వించి, గర్వం ఎక్కడొచ్చేసింది అంటే ఉజ్జియాకి? పోన్లే కదా, దేవుడు ఏదో కనికరించాడు, నీకు కావలసింది నీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? అహం వచ్చేసిందా? గర్వం వచ్చేసిందా? వచ్చినందుకు ఏమైంది? మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ద్రోహిగా మారిపోయాడు. చూడండి ఉజ్జియా. భక్తులు కూడా, దేవుని చేత మెప్పు పొందిన వాళ్ళు కూడా ఏమైపోయారండి? దేవుని పట్లే ద్రోహం చేసేవాళ్ళుగా మారిపోతున్నారు. మనం ద్రోహులు కావద్దరా, మనం దేవుడు కోరుకున్నట్లుగానే ఉందామరా. అందుకే బైబిల్లో దేవుడు ఈ మాటలు రాయిస్తున్నాడర్రా మన మంచి కోసం. కేవలం మనల్ని ప్రేమించి ముందుగా మనం వెళ్ళబోయే లోకం కోసం దేవుడు చేస్తున్న హెచ్చరికలు ఇవన్నీ. వెళ్ళకపోతే ఎలా? పొందకపోతే ఎలా? ఆలోచించండి. ఏం చేశారట? అతడు స్థిరపడిన తర్వాత, మొత్తానికి నీకేదో దేవుడు ఒక స్థిరపైన మనస్సుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనస్సును గర్వించి, నీ మనసు చెడిపోయింది ఉజ్జియా, చెడిపోయావు నువ్వు అని చెబుతున్నాడు. చూడండి దేవుడు. 2 దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మనుషులు వాళ్ళ మనస్తత్వాలను దేవుడు ఎలా ఎంపిక చేస్తున్నాడు, దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడు, దేవుడు ఎలా వారి పట్ల వాళ్ళ డెసిషన్, వాళ్ళ ఫైనల్ డెసిషన్ ఎలా చెప్తున్నాడు చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. రెహబాము తన మనస్సును యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసను. ఏంటి వీటిలో మనసును ఎందుకు కలుపుతున్నాడు? మనసు కోసం ఎందుకు చెప్తున్నాడు? దేవుడు చూసేది మనస్తత్వాన్నయ్యా, నీ గుణం, నీ మనస్తత్వం. నీవు మనిషిగా దేవుడు చూడటం లేదు, నీ మనస్సును చూస్తున్నాడు. ఎలాంటి వాడు నువ్వు? ఎలాంటి దానవు నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు? ఇలా మనుషులు అనుకున్నట్టుగా ఉంటే నువ్వు పొందలేవు. దేవుడు కోరుకున్నట్లుగా ఉంటే నువ్వు పొందగలవు. రెహబాము తన మనస్సును యెహోవాను వెదుకుట యందు నిలుపుకొనక,
అంటే మన మనసు దేని మీద ఉండాలి చెప్పండి ఇప్పుడు? యెహోవాను వెతకటం 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 వెతకటం. అంటే దేవుడా ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఎక్కడున్నాను, బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూడడం కాదు వెతకటం అంటే. నీ పనుల్లో దేవుని వెతకాలి, నీ క్రియల్లో దేవుని వెతకాలి, నీ మనస్సులో దేవుని వెతకాలి. ఎప్పుడు ఆయన పనుల మీద నీ ధ్యాసం ఏముండాలి? నీ ధ్యానం ఎవరి మీద ఉండాలి? నీ ధ్యాస ఎవరి మీద ఉండాలి? దేవుని మీద వెతకాలి. ఎక్కడ దేవుడి పనులు? దేవుడి పని ఎక్కడుందని వెతుక్కుని వచ్చేవాళ్ళు ఎంతమంది అండి? దేవుడి పనులు ఎక్కడున్నాయో నాకు చెప్పండి అని అడిగేవాళ్ళు ఎంతమంది అండి? అక్కడే బయటపడుతుంది వాళ్ళ మనస్సు. కొంతమంది చూడండి, పిలవకుండానే వచ్చి పని చేస్తారండి. చాలామంది పిలవకుండా వచ్చి పని చేస్తారండి. కొంతమంది పిలిచి పిలవాలండి వాళ్ళని, రండి రండి చెయ్యండి, పిలిస్తే చేస్తారు. కొంతమంది పిలిచినా రారండి. అంటే ఏంటి? చెయ్యమని అడిగినా చెయ్యరండి. ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళని దేవుడు ఎలా ఎంపిక చేస్తాడు అనుకుంటున్నారు చెప్పండి? ఒకవేళ అలాంటి మనసు మనలో ఏమైనా ఉందా? అయితే జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మనం. ఇలాంటి అహంకారమైన మనస్సు నాలో ఏమైనా ఉందా? దేవుడికి వ్యతిరేకమైన విరోధమైన మనస్సు నాలో ఏమైనా ఉందా? నా మనస్సు నేను ఏమైనా గర్విస్తున్నానా? ఇవి మీరు ఆలోచించుకోవాలి, మనమంతా ఆలోచించుకోవాలి. లేదంటే ఆ లోకంలోనికి మనం వెళ్ళలేము. కనుక చాలా దారుణమైన మనస్తత్వాలు బైబిల్లో ఉన్నాయి. అలాంటి మనస్తత్వాల్లోనికి మనం జారిపోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 2వ వచనం. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఏం మాట్లాడుకుంటారట? ఇద్దరు కలిసిండి మంచి దేవుని గురించిన మాటలు మాట్లాడతారా? నలుగురు సహవాసంలో కూర్చొని ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు? దేవుని గురించి మాట్లాడుకుంటున్నారా? అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుచు, వీళ్ళు చెప్పేది అబద్ధం, వినేది అబద్ధం, మాట్లాడేది అబద్ధం, అబద్ధం అబద్ధం అబద్ధం. అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇచ్చకాలు ఆడుతారట. ఇచ్చకాలు ఎంతసేపు వాళ్ళకి నచ్చింది వీళ్ళు చెప్పడం, వీళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పడం. ఇలా ఒకరి ఇష్టాలు ఇచ్చకాలు మాట్లాడుకోవడం అంటారు దాన్ని. ఇలాంటి వాళ్ళుగా ఉంటే మోసకరమైన మనస్సు. నీ మనసు బాలే, దేవుడికి నచ్చదు. మనుషులు వాళ్ళ మనస్తత్వాల గురించి దేవుడు చెబుతున్నాడు. మెచ్చిన మనుషులు ఎవరు, మెచ్చని మనుషులు ఎవరు? దేవుడు మెచ్చే మనస్తత్వాలు ఏంటి? మహోన్నతుడు మెచ్చే మనస్తత్వం ఎలా ఉంటుంది, ఏది కావాలని కోరుకుంటున్నాడు అనేది బైబిల్లో రాయబడింది కదా, మనం చదవాలి కదా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోవడానికి ముందు ఏం మనస్సు ఉంటుందటండి? అహంతో కూడిన మనస్సు, అహంకారమైన మనస్సు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు? కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఎలా ఉన్నారటండి? ఎలా ఉన్నారట వాళ్ళు? కపట మనస్సుతో దానమిచ్చి, నువ్వు దానం చేసావు కానీ మనసు బాగాలేదు. ఏమి? ఇదిగోండి దేవుని కోసం ప్లీజ్ పేరు చదవడం మర్చిపోకండి. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయవాడు. డంబము చేయవాడు అంటే గొప్పలు చెప్పుకునేవాడు, నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చానని. ఏమండి, మీరు అడగకుండా పేర్లు చదవడం తప్పు కాదులేండి, కానీ అడిగి మరీ పేరు చదివించుకోవడం డంబం. డంబముగా చెప్పేవాడు, డంబముగా చేసేవాళ్ళు. దానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలినవాడు అంటున్నాడు చూడండి. అటువంటి మనసా? డంబమైన మనస్సు, కపటమైన మనస్సు, ఏమండి మోసకరమైన మనస్సు. ఇలాంటి మనస్సులతో ఏమైనా ఉన్నారా? అయితే మీరు దేవుడు మిమ్మల్ని ఎంపిక చేయడు. మరి ఏమండి చెప్పండి, ఎలాంటి మనస్సు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంపిక చేస్తాడు పరలోకానికి? మహోన్నతుడు మెచ్చుకునే మంచి మనస్సు ఎలా ఉంటుంది? రాయించాడు దేవుడు బైబిల్లో, చదువుతాం మనం. ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు,
నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. హృదయం అన్న మనసు అన్న ఒకటేనండి. ఏమంటున్నాడు ఇక్కడ? విరిగిన హృదయం వాళ్ళకి యెహోవా ఆసన్నుడు. దేవుడు మెచ్చేది ఎవరిని మెచ్చుతాడు? ఎవరిని మెచ్చుకుంటాడట? నీ మనసు ఇరిగిపోయింది కదా నాయన. ఏమంటే దేని మీద ఇరిగిపోవటం? కొంతమంది అంటారు, నాకు వాళ్ళ మీద మనసు ఇరిగిపోయిందండి. మనుష్యుల మీద మనసు విరుచుకుంటే నీకేం కాదు. మనుష్యుల మీద మనసు విరిచేసుకునే వాళ్ళు ఉంటారు, దానివల్ల ఏం ప్రయోజనం? విరిగిన మనస్సే దేవునికి ఏమంటే విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. అంటే దేని మీద విరిగిపోయింది మనసు? నాకు ఈ వ్యక్తి మీద విరిగిపోయిందండి, నాకు ఈమె మీద విరిగిపోయిందండి, ఆయన మీద విరిగిపోయిందండి అని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా. అలా మనుష్యుల మీద మనసు విరిగిపోతే కాదండి, లోకము మీద మనసు ఇరిగిపోయిందా మీది? చెప్పండి, ఎవరి మీద మనసు ఇరిగిపోయింది? బంగారం మీద విరిగిందా? లోకం మీద విరిగిందా? ఆస్తుల కోసం విరిగిందా? పేరు ప్రఖ్యాతుల కోసం విరిగిందా? అహంకారం కోసం విరిగిందా? ఇలా చాలా రకాలైన స్టెప్స్ ఉంటాయి. వీటి కోసం మీ మనసు విరగొట్టుకోండి. ఏంటి? నాస్తి రావాలి అంటే నేను చెప్పింది చెయ్యాలి, యేసుప్రభుని విడిచిపెట్టేయాలి అంటే అప్పుడు ఏమన్నా, అమ్మో ఇంత ఆస్తిని నేను వదులుకోవడమే, యేసుప్రభుని నేను కోరుకోవడమే, సారీ అండి నాకు ఆస్తే కావాలి అంటే ఇప్పుడు మనసు దేని మీద విరగలేదన్నమాట. దేవుని మీద విరిగిన మనసు కాదు. ఆస్తికో కావాలి, కోట్ల రూపాయల సంపద కావాలి. అందుకు దేవుడు ఏం కోరుకున్నాడు? విరిగిన హృదయం గలవారికి ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారికి. మనసు ఎప్పుడు నలిగిపోదు చెప్పండి? మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడినప్పుడు, మిమ్మల్ని కించపరిచినప్పుడు, మీకోసం చెడ్డగా జనులు మాట్లాడుతున్నప్పుడు మీ మనసు నలిగిపోతుంటుంది. ఏమండి మీరు అలా ఉన్నారు? నా మనసు నలిగిపోతుందండి, వాళ్ళు అన్న మాటలకు నా మనసు నలిగిపోతుందండి, వాళ్ళు చేస్తున్న పనులకు నా మనసు నలిగిపోతుందండి, వాళ్ళ మాటలకు నా మనసు కృంగిపోతుందండి అంటారే. ఓకే, మనుషులు పెట్టే నిందలకు భయపడొద్దు, నలిగిపోని పర్వాలేదు. నలిగిపోతున్నావు కదా, నలిగిపోతున్నావు కదా. దేవుని వాక్యం కోసం నువ్వు నలిగిపోతున్నావా? దేవుని వాక్యాన్ని నిలబెట్టడం కోసం నువ్వు నలిగిపోతున్నావా, కృంగిపోతున్నావా? అయితే నీకు నేను ఆసన్నుడను. నిజంగా అలాంటి మనస్సును మనం తెచ్చుకుంటే యెహోవా మనతోనే ఉంటాడండి, మనకు దగ్గరగా ఉంటాడండి. ఆసన్నుడు అంటే ఏంటి? యెహోవా ఆసన్నుడు అంటే మన పక్కనే ఉంటాడని, మనల్ని కోరుకుంటాడు అని అర్థం. అదే కీర్తనలు 51వ కీర్తనలోని 17వ మాట, 51వ కీర్తనలోని 17వ వచనం ఏమంటున్నాడు? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయు. మళ్ళీ అదే చెప్తున్నాడండి. మనసు విరిగిపోవాలి, మనసు విరిగిపోవాలి, మనసు నలిగిపోవాలి, నలిగిపోవాలి, నలిగిపోవాలి. అలా విరిగి నలిగిపోతే మీ మనస్సు దేవుడు ఇష్టమట, ఇష్టం. అలాంటి మనస్సు మీకుందా? అలాంటి మనస్సును మనం పొందగలుగుతున్నామా? దేవుడు మెచ్చే మనస్తత్వాలు, మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటే దేవుడు మహోన్నతుడు మెచ్చుకుంటాడో తెలుసా? ఇదిగో ఇలా ఉండాలి, ఇలా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఓ మనిషి, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది చెప్పాను కదా, నీకు ముందే రాయించాను కదా. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతేగా యెహోవా నేను అడుగుతున్నాడు, ఇంతేగా. ఈ మూడే ఏటి మూడిట్లో అంతుందా? ఇంతే. ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కానీ ఎన్నిసార్లు చెప్పినా మనం మర్చిపోతుంటామండి. ఇలాంటి బంగారు వాక్యాలు రాసుకుంటామా? దేవుడు మెచ్చేది, ఉత్తమమైనది, ఆయనకు నచ్చేది ఇవేనా చేయడం? ఆయనకు నచ్చేది ఇదేనా? అయితే ఇది చేస్తే చాలా ఆయన మెప్పు పొందుతానని నేను అనుకుంటారా? లేదు. మనం దేవుని మెప్పును కోరుకునేవాళ్ళం కాదండి, ఎల్లప్పుడూ మనుష్యుల మెప్పును కోరుకునేవాళ్ళం. మనుష్యులు మనల్ని మెచ్చుకోవాలి, మనుష్యులు మనల్ని పొగడాలి, మనుష్యులు మనల్ని కీర్తించాలి, మనుషుల దగ్గర మనం గొప్పగా కనిపించాలి, వాళ్ళ దగ్గర నటించైనా సరే వాళ్ళ మెప్పు మనం పొందాలి అనుకునే మనుష్యుల కోసం బ్రతుకుతున్న సమాజం అండి ఈరోజు. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, పిల్లల కోసం కుటుంబం, ఏమండి ప్రజల కోసం నాయకుడు, ఇలా ఒకరినొకరు మెప్పించడం కోసం నటిస్తూ బ్రతుకుతున్నారు. మనసులో కష్టాలు, ఇబ్బందులు దాచుకున్నా, వాళ్ళ మీద అసహ్యం ఉన్నా, కనబడిన వెంటనే ఏం పొగుడుతారు? ఏమండి, నా మీద ఎంత కోపం ఉన్నా ప్రార్థన చేయమని పిలిచారు అనుకోండి, లోన ఎంత కోపం ఉన్నా
ప్రసన్న నేను కాపాడండి తండ్రి అని అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే చేయకపోతే బాగోదు కనుక. అవునా? అంటే ఏమన్నా మనసులో ఉన్నది ఒకటి, పై వచ్చే మాట ఒకటి, అంతేనా? అంటే ఇవన్నీ ఏంటి? మనస్తత్వాలు అంటారు. హృదయపూర్వకంగా నువ్వు చేయగలవా? హృదయపూర్వకంగా నువ్వు అతను క్షమించగలవా? హృదయపూర్వకంగా నువ్వు అతను ప్రేమించగలవా? దేవుడు మెచ్చే మనస్తత్వాలు అవేనండి. మనుషులకు అర్థం కావట్లేదు. చిన్ని స్వల్ప విషయాలు అర్థం కాకపోవటం వల్ల, స్వల్ప విషయాల్లో తప్పిపోవటం వల్ల పెద్ద పరలోకాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. మర్చిపోకండి. చిన్న విషయంలో తప్పిపోతే పరలోక రాజ్యాన్ని కోల్పోతాము. పరలోకాన్ని కోల్పోవడానికి పెద్ద నేరం అవసరం లేదండి. చిన్న నేరం చేస్తే చాలు. దేవునికి విరుద్ధమైన చిన్ని పని చేస్తే చాలు పరలోకాన్ని పోగొట్టేసుకుంటాం. అంటే ఎలా చెప్పాలి కదా, మీతోని చెప్పాలి కదా. పరలోకాన్ని ఎలా పోగొట్టేసుకుంటామండి? ఎన్ని వాక్యాలు విన్నా, దేవుని కోసం ఎన్ని మంచి మాటలు నేర్చుకుంటున్నా, ఎన్ని సంవత్సరాలుగా భక్తి జీవితంలో బ్రతుకుతున్నామని అనుకుంటున్నా, సహోదరుని చూచి ద్వేషిస్తున్నాం అనుకోండి. ఏంటా ద్వేషం? కోపం. ఒకరి మీద మన కోపం, ఒకరి మీద మనకు పట్టరాని ద్వేషం మన మనస్సులో, బయటకు నవ్వుతూ పలకరిస్తాం, వదిలేయండి నటనది, కానీ మనస్సులో అది ఉంటే దేవుడు ఏం చెప్పాడు? నీ సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరహంతకుడు. ఏ నరహంతకుడి దగ్గర ఏముండదట? నిత్యజీవం లేదు. అంటే ఒక మనిషిని ద్వేషిస్తే పరలోకాన్ని పోగొట్టేసుకుంటావా? అతను కొట్టలేదు, బహిరంగంగా తిట్టలేదు, అవమానపరచలేదు, కానీ ఇదంతా ద్వేషం ఎక్కడుంది? ద్వేషం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏమిటి ద్వేషం ఎక్కడైనా బయట కనబడుతుందా? మన నుదురు మీద కానీ, మన చేతుల మీద కానీ కనబడదు. లోపల ఉంటుంది. ఎక్కడ? మనసులో. ఒక మనిషిని ద్వేషించేది మనసులో. ఒక మనిషి మీద కోపాన్ని పెట్టుకునేది మన మనసులో. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం ఒకరిని క్షమించే గుణం లేకుండా, వాళ్ళని మరలా మంచిగా స్వీకరించే మనసు లేకుండా మనసులో ఒకళ్ళు కోపాలు, బాధలు మనం పెట్టుకుంటే దేవుడు చెప్పేశాడు, నువ్వు ఎన్ని మంచి పనులు చెయ్యి, నువ్వెన్ని గొప్ప కార్యక్రమాలు చేయి, నీ క్రియలు యథార్థమైనవిగా కనబడ్డాయి, కానీ నీ మనసు దేవుని ఎదురు సరైంది కాదు. అందుకే ముందే చదివించాను అన్నమాట. అంటే ఇప్పుడు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? మనసు. నీ మనసులో ద్వేషిస్తున్నావు కాబట్టి, ప్రభువా మరి ఎన్ని కార్యక్రమాలు చేశాను నేను, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ప్రభువా, నేను ఎన్నిసార్లు నీ కోసం ఉన్నతమైన కార్యక్రమాలు చేశావు, ఓకే, నేను కాదంటం లేదు, కానీ నీ సహోదరుని ద్వేషించావు కదరా. మరి ద్వేషిస్తే ఏంటి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ ద్వేషించేవాడైనా, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ద్వేషించేవాడు ఎవరైనా సరే, ఏ ద్వేషించేవానిలోనైనా సరే ఏముండదట? నిత్య జీవం ఉండదా? అంటే పరలోకానికి వెళ్ళవా? ఇంటి చిన్న విషయంలో మనస్సులో ద్వేషం పెట్టుకోవడం వల్ల పరలోకాన్ని పోగొట్టేసుకుంటావా? మనస్సులో ద్వేషాన్ని పెట్టుకోవటం వల్ల చేజారిపోతున్న పరలోకం. కేవలం మనస్సులో ఎవ్వరికీ కనిపించకుండా మనిషిని మనసులో ద్వేషిస్తూ వాళ్ళని గూర్చి చిరాకు, వాళ్ళని గూర్చి అభ్యంతరం, వాళ్ళని గూర్చి బాధ, కష్టం ఉన్నప్పుడు, ద్వేషం మనసులో ఉన్నప్పుడు ఏం జరుగుతుందటండి? పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాం. కనుక చిన్న విషయాలకి ఎందుకండి మనం మహాలోకాన్ని పోగొట్టుకోవడం చెప్పండి? దేవుడు అదే అంటున్నాడండి. మీకా గ్రంథంలో ఏమంటున్నాడు? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది కదా నాయన. న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు. కనికరం ఉంటే నీ సహోదరుని ద్వేషిస్తావా? ద్వేషించావుగా. కనికరముగా
కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇవేనండి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నవి ఇవేనండి. కనుక దేవుడు మనుషులను వాళ్ళ మనస్తత్వాలను దేని బట్టి చెప్పండి అంగీకరించగలుగుతున్నాడు? దేని బట్టి అంగీకరించగలుగుతున్నాడు? కీర్తనల గ్రంథం 78వ కీర్తనలోని 6వ వచనం ప్రియులారా. కీర్తనల గ్రంథం 78వ కీర్తనలోని 6, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాస్త్రములు నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే. వాళ్ళంతా ఎందుకు తొట్టిల్లారు? వాళ్ళు ఎందుకు పడిపోయారు? దేవుని ఎదుట స్థిరమైన మనస్సు వాళ్ళకి లేకపోవటం. అవునండి. అందుకు దేవుడు ఏమంటున్నాడు? పూర్ణ హృదయముతో. దేవుడు ఏమన్నాడు? అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞ ఏంటది? నీ దేవుడైన యెహోవాను. ఫస్ట్ కమాండ్మెంట్, క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటది? నీ పూర్ణమైన మనస్సుతో యెహోవాను సేవించటం. నీ పూర్ణమైన మనస్సుతో నువ్వు చెయ్యగలిగితే ఆ పూర్ణంలో ఇవన్నీ ఉంటాయండి. ఏంటవి? జాలి, దయ, కనికరం, కరుణ, మంచి, ప్రేమ, ఇవన్నీ ఆ మనస్సులో ఉంటాయి. ఇవన్నీ ఆ మనస్సులో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీకు స్వర్గాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు. ఇవన్నీ జరగడానికి దేవుడు కోరుకున్న మనస్తత్వాలవి. రాయించాడు ఇన్ని. ఇప్పుడు చదువుకొని నేను మాటల్లో దేవుని మనస్తత్వం కాదా మనం చదివింది? మనుషుల మనస్తత్వాలు ఎలా ఉండాలనేది కదండి ఆయన అడిగింది. కనుక ఆ మనస్సుతో, పూర్ణ మనస్సు, పూర్ణంగా చెప్పాలి. నీ మనస్సులో ముందు నేను ఉండాలి. నీ మనస్సులో నేను చెప్పినవి చెయ్యాలి. నువ్వు బయట క్రియల్లో చేసి నీ మనస్సులో లేదు అనుకో. కొంతమంది మనస్సులో లేకపోయినా చేస్తారండి. మనస్సులో లేకుండా చేయడం ఎలాగా? అన్నం తింటున్నాడు, పిల్లలు ఇష్టంగా తింటలేడు, రే మనసు పెట్టి తినరా, మనసు పెట్టి చదవరా, మనసు పెట్టి చెయ్యిరా. కొంతమంది పని చేసేటప్పుడు కూడా చూడండి మనసు లేకుండా చేస్తుంటారండి ఏదో పని. అప్పుడు ఏమంటారు? మనసు పెట్టి చెయ్యి. కూర ఎందుకు బాగాలేదు ఈరోజు? భార్య మనసు పెట్టి చేయలేదు, మనసు పెట్టి చేస్తే బాగుంటుంది అంటారు కదా. అంటే ఏదైనా ఒకరికి ఇష్టలుగా ఉండాలి అంటే మనస్సు పెడితే ఇష్టంగా మారిపోతుంది అది. మరి దేవునికి సరే మనుషులు ఇష్టాలు వదిలేయండి, మనకు ప్రాముఖ్యమైనది దేవుని ఇష్టం కదా, దేవుని మెప్పు కదా మనకు కావాలి. మనుషులు సంతోషపరచడానికి ఎంతగా ప్రయత్నపడుతున్న మనం, మనకు నిత్య జీవాన్ని ఇచ్చే మన తండ్రిని గురించి ఎందుకు మనం ఇష్టపూర్వకంగా ఆయన ఇష్టాన్ని చేయలేకపోతున్నాం? మన మనస్సును ఎందుకు ఆయన కోరుకున్నట్లుగా ఉంచుకోలేకపోతున్నాం? మనుషులు మనస్తత్వాలు దేవుడు మెచ్చుకునేటట్లుగా ఎందుకు ఉండలేకపోతున్నాం? రాయించాడు కదా. చిన్న వాటిలో ఎందుకు తప్పిపోతున్నాం చెప్పండి? తప్పిపోయి ఎందుకు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం చెప్పండి? అది ఇప్పుడు మనకు అర్థం కాదు. కన్ను మూసిన మరుక్షణం, మన తుది శ్వాస ఆగిపోయిన మరుక్షణం అర్థమవుతుంది. ఏమని? అయ్యో నా మనసు దేవుని ఎదుట సరైనదిగా కాకుండా బ్రతికాను, నేను నటనలో బ్రతికాను, చాలా రకాలైన మనస్సులతో నేను బ్రతికాను, అందుకే నేను ఈరోజు పరిస్థితికి వచ్చేసాను. అందుకే చివరిగా ఈ మాట చదువు. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక. మనుషులందరూ ఇలాగే చేస్తారు, చూడాలని, మెచ్చాలని. క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా, అంటే మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా చేయనదులు. ఇష్టం ఉండాలి, నటనొద్దు, కోపాలు ద్వేషాలు వద్దు. ఏం కావాలి మనకి? ఏం కావాలంటున్నాడు? మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు వాళ్ళు చేస్తారు. కంటికి కనబడుటకే కాక, చాలామంది చూడాలని చేస్తారు, కనిపించాలని చేస్తారు. అలా వద్దు. క్రీస్తుకు దాసులైతే మీరు ఏం తెలుసుకోవాలి? దేవుని చిత్తమును మనస్సు పూర్వకముగా, అంటే మనఃపూర్వకం అంటే మనస్సుతో అని అర్థం. మనస్సుతో జరిగించుచు, మీ మనస్సుతో జరిగించాలి.
ఏమండి, ఇష్టమైన వాళ్ళు వడ్డించేటప్పుడు ఇష్టం లేని వాళ్ళు వడ్డించేదని తేడా ఉందా లేదా? ఇష్టమైన వాళ్ళు వడ్డిస్తే వేసుకోండి వేసుకోండి ప్లీజ్ వేసుకోండి అంటారు. ఇష్టమైన టప్ టప్ అని కొడుతున్నారు అనుకోండి ప్లేట్లోని, తెలిసిపోద్ది, వాళ్ళు మొహం చూస్తే తెలిసిపోద్ది వీళ్ళకి పెట్టే మనస్సు లేదండి, చాలండి ఇంకా అవసరం లేదండి. పెట్టేటప్పుడు మనస్సు కావాలి, చేసేటప్పుడు మనస్సు కావాలి, దేవుని కొరకు చేసేటప్పుడు. అదే అంటున్నాడు, మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. హోల్ హార్టెడ్ అంటారు దాన్ని, పూర్ణ మనస్సుతో నువ్వు చేయటం. అదే దేవుడు మెచ్చే మనుష్యుల మనస్తత్వాలు. ఆ మనస్తత్వాలు నింపుకుందామర్రా, అలాగుంటేనే పరలోకం వెళతామర్రా. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మా మనసులు ఎలా ఉండాలో అన్నది మీ మనసులోని మాటలు ఈ గ్రంథంలో రాయించారు. అది తెలుసుకున్న మేము మీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. మా అందరి పట్ల మీరు చూపుచున్న అపారమైన ప్రేమ, కరుణ అన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.